అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘం వల్ల సాగనంపబడి ఫేనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషము కలుగచేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి, మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాం కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించును. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనుల్లో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగూ మొదట కటాక్షించునో సుమియోను వివరించున్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువాడు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యోదాను శీలను తనలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకికు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచును. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియోకియలోను సిరియలోను కిలికేలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్లి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను శీలను పంపియున్నాము. వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియచేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును. అంతటా వారు సెలవు పుచ్చుకుని అంతియోకియకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దాన్ని చదువుకుని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యోదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకునిరి. అయితే పౌలును బర్నబాయు అంతియోకియలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యం బోధించుచు ప్రకటించుచు ఉండిరి. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురపరిచితమో
ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచూ